శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ ప్లే ఆఫ్ రేసు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే దాదాపు గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ రేస్ కు అడుగు దూరంలో ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ ఆశలు మినుకుమినుకుమంటున్నాయి. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ చెలరేగి ఆడింది. ఓపెనర్ కెప్టెన్ అజింక్య రహానే తన ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ ను కంటిన్యూ చేయగా మరో ఎండ్లో ఫిన్ అలెన్ రెచ్చిపోయి ఆడాడు. 35 బంతుల్లోని ఏకంగా 93 పరుగులు చేశాడు. 10 సిక్సర్లు 4 ఫోర్లతో ఈడెన్లో మోత మోగించాడు. ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వన్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన అంకురిష్ రఘువంశీ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొదట్లో నెమ్మదిగా ఆడిన రఘువంశీ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. 44 బంతుల్లోనే 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 7 సిక్సర్లు 4 ఫోర్లతో మెరుపులు మెరిపించాడు. ఇటు కామరూన్ గ్రీన్ కూడా విధ్వంసం సృష్టించాడు. గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. 28 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. 4 సిక్సర్లు 3 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కోల్కతా బ్యాటర్ల జోరుతో నిర్ణీత 20 ఓవర్లలోనే 247 పరుగులు చేసింది. ఈ సీజన్లో అత్యుత్తమ బ్యాటింగ్ తీరు నమోదు చేసింది. టోర్నీ మొదటి నుంచి చెత్త ఆట తీరుతో ఓటములు చవి చూసిన నైట్ రైడర్స్ చివరి మ్యాచ్లో మాత్రం బ్యాటింగ్తో అదరగొట్టింది. ఇదే ఆట టోర్నీ అంతా ఆడితే ఏమైంది గురు అంటూ కోల్కతా ఫ్యాన్స్ సెటైర్లు వేస్తున్నారు. ఇటు గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్కు చేరిపోతుంది. మరి గుజరాత్ 248 పరుగుల టార్గెట్ను చేజ్ చేస్తుందా? నైట్ రైడర్స్ పరువు కాపాడుకుంటుందా? వేచి చూడాలి. ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి ఆడినటువంటి జట్లు అంటే టాప్లో నిలిచినటువంటి జట్లు అడుగు భాగానికి ఈ నేపథ్యంలో తమ ఆట తీరుతో ఒకంత నిరాశ పరుస్తున్నాయనే చెప్పాలి. ఆర్సీబీ కావచ్చు, ఇటు పంజాబ్ కింగ్స్ కావచ్చు, ఇతరత్ర ఈ కొన్ని టీమ్స్ తమ ఆట తీరుతో చివరి 2-3 మ్యాచ్ల్లో నిరాశపరిచాయనే చెప్పాలి. పాయింట్ల పట్టిక ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కేకేఆర్ ఒకవేళ ఈ మ్యాచ్లో గెలిస్తే సమీకరణాలు పూర్తిగా మారిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి సిచ్యువేషన్. మిగతా జట్ల నెట్ రన్ రేట్ కావచ్చు, ఇతర జట్ల ఓటములు గెలుపుల మీద ప్లే ఆఫ్స్కు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఐపీఎల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ టీం ఎలా ఆడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఇవాళ జరిగినటువంటి కేకేఆర్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్లో కోల్కతా ఆడినటువంటి ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో ఈ సీజన్లో అత్యుత్తమ మ్యాచ్ ఆడిందని చెప్పాలి. 247 పరుగులు అంటే మామూలు విషయం కాదు. అద్భుతమైనటువంటి రన్ రేట్. ప్రతి బ్యాట్స్మెన్స్ గ్రీజ్లో ఉన్నటువంటి ప్రతి బ్యాట్స్మెన్స్ ఒక అజింక్య రహానే మినహాయించి మిగతా అందరూ కూడా తమ వంతు ఆటతోటి ఒక అద్భుతమైన స్కోర్ను సాధించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొదటి మ్యాచ్ల్లో కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మ్యాచ్ల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఎందుకు ఈ విధంగా ఆడలేదు? గతంలో గుజరాత్ టైటన్స్తో కూడా ఆడినటువంటి మ్యాచ్లో కోల్కతా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇదే గ్రౌండ్లో ఆడినటువంటి మ్యాచ్లో అప్పుడు ఎందుకు విఫలమైంది? ఇప్పుడు ఎందుకు సక్సెస్ సాధిస్తుంది? మిగతా జట్ల మీద ఉన్నటువంటి అంచనాలు కూడా తలకిందులవుతున్నటువంటి పరిస్థితి ఉంది.